అది దీనికి ప్రధానంగా చెప్తుంది. ఎందుకంటే జఠరాగ్ని ఏ సమయంలో ఎంత ఉద్దీపన ఉంటుందో కూడా మనకి వైద్యశాస్త్రం చెప్తుంది. అందుకే హైందవుల ఆచార వ్యవహారాలన్నీ కూడా భౌతికమైన ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి, సూక్ష్మమైనటువంటి ఆధ్యాత్మికతను ఆధారం చేసుకుంటాయి. రెండూ ఉంటాయి. ఏదో ఒకటి చెప్పి ఒకటి తీసేయడం కాదు. కొంతమంది తెలుగుగా చెప్తూ ఆరోగ్యం కోసం అలా చెప్పారండి, నువ్వెవడు చెప్పడానికి, దానిలో ఇంకా తెలియని ఎన్నో సూక్ష్మ శక్తులు ఉన్నాయి, అందుకోసం కూడా చెప్పారు. ఇది ఒకటే కాదు అర్థం. ఇలాగ ప్రతిదానికి కొన్ని వ్రత నియమాలు ఉన్నాయి. ఇందులో ముందు భోజన విషయం చెప్పాను, ఇంకా మరికొన్ని తర్వాత చెప్తాను వ్రతాలు అయిన తర్వాత. ఈ వ్రతాల్లో భీష్మ పంచక వ్రతం ఇది చెప్తున్నాడు. అసలు రోజు విశ్వారాధన చాలా శ్రేష్టం. విశ్వారాధన అంటే ఇతరుల్ని కాదని కాదు, ఇతరుల్ని చేస్తూ విష్ణువుని ఆరాధించడం, విష్ణువుని ప్రధానంగా ఆరాధించుకోవడం చాలా శ్రేష్టం. అయితే సంవత్సరం పొడుగునా విశ్వారాధన శ్రేష్టం, అందులో దక్షిణాయనం మరీ విశేషం విశ్వారాధనకి అనే మాట చెప్తున్నారు. ఈ దక్షిణాయనంలో ప్రధానంగా చాతుర్మాస్యం చాలా శ్రేయస్కరం అని మళ్ళీ వివరించారు. ఈ చాతుర్మాస్యంలో కూడా అంటే అది చేయలేకపోతే ఇది, సంవత్సరం పొడుగునా చేయలేకపోతే చాతుర్మాస్యం చేయండి, అది చేయలేకపోతే కార్తీకం. ఇక్కడ కార్తీక వ్రతం గురించి చెప్తున్నాడు. ఈ కార్తీక మాసం అంతా కూడాను చేయగలిగినటువంటి విశేషాలు ఇందాక మనం చెప్పుకున్న ఏకభక్తాది నియమములు అవి ప్రధానంగా పాటిస్తూ కార్తీకమంతా నియమంగా ఉండడం. కార్తీక మాసం విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రముగా చెప్పబడుతున్నది. అయితే నిజానికి విష్ణువు ప్రీతికి పాత్రమైన ప్రతి మాసంలో శివుడికి అంతే ప్రాధాన్యం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం శ్రావణం చేస్తున్నాం, మనకు తెలియదు కానీ ఈ శ్రావణ మాసం అంతా శివప్రీతికరం. ఎంత శివప్రీతికరం అంత విష్ణువుకి ప్రీతికరమే, ప్రాధాన్యములు కనిపిస్తాయి. అందుకు కార్తీకం ప్రధానంగా దామోదర వ్రతారాధనకి శ్రేష్టం. కానీ కార్తీకం ఒక్కటి జాగ్రత్తగా చేయన్నాడు. కార్తీకం అంతా చేయలేకపోయినా భీష్మ పంచకం చేయన్నాడు. భీష్మ పంచకము అంటే ఏమిటో చెప్తున్నాడు. ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఉన్న 5 రోజులు దీంట్లో భీష్మ పంచకము అని అంటారు. ఈ భీష్మ పంచక వ్రతం పాటించమని చెప్తున్నాడు. ఇందులో ఏకాదశి చాలా ముఖ్యమైనది అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఏకాదశి వ్రతం గురించి మరొక చాప్టర్లో చాలా విస్తారంగా చెప్తాడు. ఏకాదశి వ్రతం పాప సంహరణానికి చాలా ముఖ్యం, ఇందాక చెప్పిన ఆహార నియమాలతో మళ్ళీ అది. అయితే ఏకాదశి దశమీ విద్ధ అయిన ఏకాదశి చెయ్యరాదు అది చెప్తున్నాడు ఇక్కడ. దశమీ విద్ధ అంటే దశమి తగిలి ఆ తర్వాత ఏకాదశి వచ్చినట్లయితే ఆ ఏకాదశి గ్రాహ్యము కాదు. దానికి ఉదాహరణ కూడా ఒక చోటు చెప్తాడు. గాంధారి దశమీ విద్ధ అయిన ఏకాదశి చేయడం చేత తన సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిందని గరుడ పురాణంలో మాట కనబడుతుంది. కనుక దశమి విద్ధ కూడదు అని చెప్పారు. కానీ ద్వాదశీ విద్ధ అయిన ఏకాదశి కలిస్తే చాలా మంచిది. అంటే ఏకాదశి మొదట ఉంటూ లేదా ఏకాదశి విద్ధ అయిన ద్వాదశి అనండి, ఏకాదశి పొద్దుటించుంటూ తర్వాత ద్వాదశి కానీ కలిస్తే చాలా ముఖ్యం. పైగా ద్వాదశికి చాలా ప్రాధాన్యం, అందుకు ఏకాదశి ముఖ్యం. కానీ ఏకాదశి ద్వాదశి త్రయోదశి 3 ముఖ్యం. ఆ ఏకాదశి వ్రతాచరణకి దశమి ఉన్న రోజున రాత్రిపూట కూడా మనం అల్పాహారము ఇత్యాదులు స్వీకరించాలని ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ. అందుకే విశేషమైనటువంటి ఏకాదశి వ్రతం 2 పక్షాల్లోనే చాలా మంచిది. కానీ శుక్లపక్షం నుంచి వచ్చే ఏకాదశి నుంచే భీష్మ పంచకము అని చెప్పబడుతున్నది. ఇక్కడ భీష్మ పంచకం అని చెప్పడానికి భీష్ముడితో కారణం ఉందా అనుకోవచ్చు, లేదా భీష్మ అంటే దృఢ దీక్షాబద్ధుడు అని అర్థం, దృఢమైన దీక్షతో చేయవలసినటువంటి వ్రతం ఇది అని చెప్తూ ఇది ఎలాంటి మహాపాపాన్నైనా పోగొట్టగలిగే శక్తి ఉంది. ఎందుకంటే మానవుడు పాపపుణ్య మిశ్రంగా వస్తాడు, దీన్ని బట్టి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఇందులో వాడికి తెలియకుండా కొన్ని పాపాచరణలు ఇది వరకటి పాపవాసన మూలంగా జరుగుతూ ఉంటాయి. ఏది ఆచరణో ఏది అనుభవమో కూడా మనకు తెలియదు. కానీ భగవంతుడిపై భారం వేసి వ్రతాచరణ చేసుకునేటప్పుడు అది తప్పకుండా పాప